నమస్తే, నేను బోస్ కుమరి. జనసేన నాయకుల్లో చలనం వచ్చిందా? జనసేన నాయకులు బయటకు వస్తున్నారా అని అంటే ఖచ్చితంగా వస్తున్నారు. బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, లేకపోతే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొన్నటి దాకా అయితే కనీసం ఒక్క విషయంలో కూడా జనసేనకు సంబంధించిన నాయకులు స్పందించినటువంటి దాఖలాలు ఒక్క చోట కూడా లేవు. కనీసం పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి, అంటే ఆయన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా కూడా ఆయన చేసేటువంటి పనుల గురించి కూడా కనీసం జనసేన పార్టీ ప్రస్తావించినటువంటి పరిస్థితులు 2 సంవత్సరాలు ఎక్కడా లేవు. కనీసం సోషల్ మీడియా అన్నా యాక్టివ్ గా ఉంటుందంటే సోషల్ మీడియా చచ్చుబడిపోయింది. ఇక ఏంటంటే జనసేన పార్టీకి స్వచ్ఛందంగా చేసేటువంటి వాళ్ళే లక్షలాది మందిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు అంటూ ఏమి ఉండవు కాబట్టి ఇక బాధ కలిగినటువంటి వాళ్ళు జనసేన పార్టీని బాగా అవమానిస్తుంటే తట్టుకోలేక మాట్లాడేటువంటి వాళ్ళు తప్ప ఒక పార్టీ నుంచి ఆదేశాలు కానీ అట్లాంటి ఏమి ఉండవు జనసేన సోషల్ మీడియాకి. అంతే తప్ప నాయకులు కానీ మిగతా ఎవరు కూడా ప్రస్తావించలేదు, స్పందించలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డ్యామేజ్ దాకా, అంటే జనసేన పార్టీకి సంబంధించి బాగా ఊపుగా ముందుకు వెళ్తోంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి డ్యామేజ్ స్థితికి వెళ్తోంది అనేటువంటి పరిస్థితి వచ్చేదాకా విషయం అయితే వెళ్ళింది. ఇది మాత్రం సత్యం. ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, ఈ తిరుపతికి సంబంధించి కల్తీ లడ్డుకి సంబంధించినటువంటి విషయం ఒకటి, ఈ ఆరో శ్రీధర్ అనేటువంటి ఒక ఆయనకి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ మీద కొంత ప్రాబ్లం అయితే వచ్చిన తర్వాత జనసేన పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. నేను అప్పుడప్పుడు వీడియోలు చేసినప్పుడే చెప్తున్నాను, జనసేన పార్టీ మెయిన్ టార్గెట్. ఇప్పుడు దాకా 10 సంవత్సరాల పాటు జన సైనికులు కానీ జనసేన నాయకులు పోరాడింది ఒక ఎత్తు, ఇప్పుడు పోరాడాల్సినటువంటి సమయం ఇప్పుడు ఒక ఎత్తు అని చెప్పేసి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీని కానీ ఏ మాత్రం కూడా టార్గెట్ చేయరు. అత్యవసరమైనటువంటి పరిస్థితులు వస్తే తప్ప చేయరు. వాళ్ళ ముఖ్యమైనటువంటి టార్గెట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం అయితే మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మీరు ప్రస్తావించండి, స్పందించండి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు కొంత సీరియస్ అవటం తోటి ఇప్పుడు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు అన్ని విషయాల మీద ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొన్నటిదాకా జనసేన పవన్ కళ్యాణ్ గారే వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. పలానా దాని మీద మాట్లాడమని చెప్పారు కానీ రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశం మీద తిప్పి కొట్టండి అనేటువంటి విధంగా ఇప్పటికీ ఆదేశాలు వచ్చినాయని నేనైతే అనుకోవట్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు తిరుపతికి సంబంధించిన కల్తీని సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ప్రాబ్లం, రేపు పొద్దున ఏదైనా మాట్లాడితే ఎక్కడ యాక్షన్ తీసుకుంటాడు అనేటువంటి భయం, పవన్ కళ్యాణ్ గారు అంటే భయం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకే మనకెందుకులే అనేటువంటి విధంగా వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు, అవతల వచ్చేటువంటి వాటిని ఎదుర్కోలేకపోతున్నారు. తద్వారా జనసేన పార్టీకి మైనస్ జరుగుతోంది. అంటే ఎంతవరకు స్పందించాలి, ఎంతవరకు స్పందించకూడదు అనేటువంటి విషయం అన్న క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. జనసేన పార్టీకి ఇప్పుడు దాకా అయితే మాత్రం ప్రజల్లో ఎలాంటి బ్యాడ్ నేమ్ లేదు. వచ్చిన చితక వచ్చినా కూడా ఆ అపోహలు మాత్రమే. కాబట్టి ఇక్కడి నుంచి అన్నా జాగ్రత్త పడగలిగితే జనసేన పార్టీకి మంచి విధానం ఉంటుంది. లేకపోతే ఇదే కంటిన్యూ అయితే, అంటే ఒక రకంగా చెప్పడం దాన్ని ఏమంటారంటే, డ్యామేజ్ జరిగిన తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా అది అతుక్కునేటువంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తాడు అంతే. చరిత్ర సృష్టించుకుంటూ ఇంతవరకు స్వతంత్ర భారతంలో ఎవరూ చేయలేనటువంటి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అవి కనుమరుగైపోతున్నాయి, వాటిని చెప్పుకోలేకపోతున్నారు. జనసేన మీద వేసేటువంటి నిందల్ని తిప్పుకోవట్లేకపోతున్నారు. ఇలాగైతే కష్టం అవుతుంది అనేటువంటి వాదన అయితే మాత్రం బలంగా వినపడుతుంది సోషల్ మీడియాలో. చాలా మంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. బట్ ఏమైతే చూద్దాం.